ఇట్లాంటి వ్యూ చూస్తూ ఎంత పైగానే ఎక్కేయచ్చు. ఒక ట్రైల్ ఉంది, రియల్లీ బ్యూటిఫుల్ ట్రైల్. ఆ ట్రైల్లో వాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ మౌంటైన్ లోపల నుండి ట్రైల్ అటు సైడ్ బిల్డ్ చేసిండ్రు. ఆ టనల్ ఒకటే యాక్సెస్. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తే జాలకుండా ఉంటాం. స్నో ఎంత డీప్ ఉందో తెలుసా? వావ్, మాస్ ఇదంతా. దిస్ ఇస్ నిక్లస్, our cameraman, Kiran, and the mountains. ఒక ట్రైల్ ఉంది, రియల్లీ బ్యూటిఫుల్ ట్రైల్. ఆ ట్రైల్లో వాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ మౌంటైన్ పైకి తీసుకెళ్తుంది. సో మొత్తం ఓషన్ ఇంకా ఈ చిన్న పోర్ట్ అని కనిపిస్తుంది. అది అవుట్ క్యాచ్ ఇచ్చిండు. బ్యూటిఫుల్ మౌంటైన్స్. క్రంచ్ క్రంచ్ క్రంచ్. అది మొత్తం ఐసీ ఉంది రోడ్. జీప్ 4-wheel డ్రైవ్లో పెడితే బాగానే మేనేజ్ చేసింది. ఇక్కడ నుండి ట్రైల్ మొత్తం స్నో ఉంది. హార్డ్ ఉంటే ఈజీగా స్నో పైన నుండి నడిచేయచ్చు. స్నో షూస్ తీసుకొస్తలేను, నార్మల్గా నేను నడుస్తున్నాం కాబట్టి చూద్దాం ఎంత దూరం పోగలుగుతాము. బ్యాక్ ప్యాక్లో ఎసెన్షియల్ గియర్ ఇంకా ఫైర్వుడ్ చిన్న స్టవ్ పెట్టుకున్నా. ప్రొఫెషనల్ డ్రోన్ నేనేమన్నా, ఎందుకంటే మంచి ఫుటేజ్ ఇచ్చిండు లాస్ట్ 2 days నుండి. వావ్, ఈ మౌంటైన్ లోపల నుండి అంటే కింద నుండి కట్ చేసి ట్రైల్ అటు సైడ్ బిల్డ్ చేసిండు. ఈ సైడ్ ఆఫ్ ది టౌన్ నుండి ఆ సైడ్ ఆఫ్ ది టౌన్కి ఆ టనల్ ఒకటే యాక్సెస్. చాలా చిన్న టౌన్. వింటర్లో ఒక 50 మంది, సమ్మర్స్లో సీజనల్ వర్కర్స్ వస్తారు. చాలా తక్కువ మంది జనాలు ఉంటారు. వింటర్లో కూడా ఆ టనల్ మెయింటెనెన్స్కి సంబంధించిన వర్కర్సే ఇక్కడ ఉంటారు. ఈ రెండెళ్ళి అట్లా జాయిన్ అవుతాయి. సో ప్రాబ్లీ ఇదే తీసుకుందాం. హోప్ఫుల్లీ ప్యాక్డ్ ఉండాలి, నడవడానికి ఈజీ అవుతుంది. ఐ థింక్ స్నో మెషిన్స్ కూడా ఇదే ట్రైల్ యూజ్ చేస్తున్నట్టున్నాయి అటు పైనకి వెళ్ళడానికి. చాలా ఈజీ ఉంది ఇక్కడ. పెంగ్విన్ వాక్ అంటారు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తే జాలకుండా ఉంటాం. ఇట్స్ వెరీ స్లిప్పరీ. చాలా హార్డ్ ఉంది ట్రైల్. స్నో షూస్ వేస్తే బెటరే ఉంటుండే, కానీ ఒక్కరిని స్నో షూస్ వేసి వీళ్ళని ఎందుకు కష్టపెట్టడం అని నేను కూడా కష్టపడుతున్నా. కొద్దిగా ఒక 1/2 to 1 inch లోపలికి వెళ్తుంది. ఆ కిరణ్ గారు ఇప్పుడు ఇది మొత్తం స్నోని షెవల్ చేసి ట్రైల్ బిల్డ్ చేస్తాడు. అగ్గో ఇద్దరం బ్యాక్ ప్యాక్లు వేసుకున్నాం కదా, వాడు ఖాళీగా ఉప్పుకుంటూ రావడం ఎందుకని ఆ చిన్న షవల్ ఇచ్చిన వానికి. కొద్దిగా ఇట్లా పైకి ఎక్కితే ఆ ఓషన్ ఇంకా మౌంటైన్స్ చాలా క్లియర్గా అనిపిస్తాయి. ఇప్పుడే తిన్నాక హైక్ ఏం తెచ్చి ఇచ్చాయంటారా? తినకపోతే చదివి పెడుతుంది, ఎనర్జీ ఉండదు. సరే తినెక్కుదామంటే దమ్ము వస్తుంది. తిండి లేక పని చేయలేడు. అట్లీస్ట్ 4 times a day. 4 పూటలు తింటే కానీ పని చేయలేడు అంట వాడు. పెట్టి పుట్టాలి 4 సార్లు తినాలంట. మనకి 1-2 times ఓకే. యాక్చువల్లీ నిక్లెస్ చాలా యంగ్. ఎప్పుడు చూసినా టీ-షర్ట్ మీద బీనీ లేకుండా, గ్లవ్ లేకుండా బయటకు వచ్చి తిరుగుతూనే ఉంటాడు. ఇవాళ అడిగిన చలి పెట్టడం పెట్టకపోవడం పక్కన పెట్టు, కంఫర్టబుల్ ఉంటావా అంటే లేదు అంటే వేసుకో అంటే ఇవాళ ఫస్ట్ టైం వన్ స్నో బోర్డింగ్ గేర్ వేసుకున్నాడు. అక్కడ వెనకాల కనిపిస్తుంది World War II బ్యారక్స్. World War II అప్పుడు ఇక్కడ స్టేషన్ అయిన సోల్జర్స్ అందరూ ఇదే బిల్డింగ్లో ఉంటుండే. వీడు కూడా ట్రై చేసాడు. పడతాడు వీడు. ఉందా ట్రైల్ ఎక్కడ? స్నో మెషిన్ ట్రాక్స్ అయితే ఇటున్నాయి. తెలీదు, 2019లో ఒక్కసారి ట్రైల్కి వచ్చిన. ఇప్పుడు ఎక్కడి నుండి వెళ్ళాలో స్నో మెషిన్ ట్రాక్స్ ని ఫాలో అవుతాం. మనం నిలబడ్డది ఆల్మోస్ట్ 3 to 4 feet డీప్ స్నో. కానీ స్నో మెషిన్స్ వెళ్ళి ప్యాక్ అయ్యి కొద్దిగా కూర్చున్నది ట్రైల్. అందులో ఒక 1-2 weeks చాలా బాగుండే. అయితే వర్షం పడింది, మొత్తం స్నో చాలా హార్డ్ అయిపోయింది. మీరు ఇట్లా స్ట్రగుల్ కావద్దంటే
రోజు జిమ్కి వెళ్ళి ఏదో ఒక యాక్టివిటీ చేయండి. ఇట్లా అలాస్కా వచ్చినప్పుడు ఇట్లా ఎక్కిస్తారు. వీడియో ట్రైల్ చూడరా అంటే అటు నుండి ఎక్కించి ఇటు నుండి వచ్చి మళ్ళీ కిందకి దిస్తుంది. యాక్చువల్లీ వ్యూ చాలా ప్రెటీ ఉంది. పైకి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. స్నో ఎంత డీప్ ఉందో తెలుసా, అక్కడ హోల్ కనిపిస్తుంది కదా, అంత డీప్ ఉంది. జస్ట్ అక్కడక్కడ వామ్ పాకెట్స్ ఉన్నాయి. క్రీక్ అనుకుంటా, కింద నుండి వాటర్ ఫ్లో అవుతుంది, అందుకోసం అది ఓపెన్ ఉంది. ట్రైల్ లేకపోతుంది, మన ఓన్ ట్రైల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. వావ్, ఇట్లాంటి వ్యూ చూస్తూ ఎంత పైకన్నా ఎక్కేయచ్చు. నేపాల్ కదా అమ్మా, ఈ మౌంటైన్ ఎంత పెద్దగా ఉంది అనిపిస్తుంది. ఓ 2 గంటల తర్వాత ఆ మౌంటైన్ పైన నుండి నడుస్తాం, ఇంకో మౌంటైన్ దానికన్నా పెద్దగా ఉంటుంది. సైడ్ నుండి ఎక్కిస్తున్నాం ఇట్లా. యాక్చువల్ ట్రైల్ అక్కడ ఉంది, అడ్వాన్స్ హైకర్స్కి అట్లాంటి ట్రైల్. మా లాంటి బిగినర్స్కి ఇట్లా ఎక్కేస్తూ పోతూ ఉంటాం. వావ్, మాస్ ఇదంతా గడ్డిలాగానే ఉంటుంది కానీ చెట్ల మీద రెయిన్ ఫారెస్ట్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు సమ్మర్లో వర్షం పడుతూ ఉంటుంది, అందుకని ఇట్లాంటి మాస్ చాలా ఎక్కువ ఉంటుంది ఏరియాలో. ఎస్, చిన్నప్పుడు ఆడుకునే బొమ్మలు ఉంటాయి ఇప్పుడు, వెనకాలకెళ్ళి చిన్న కీ తిప్పుతూ ఉంటే వెళ్ళిపోతాయి. ముందర ఏముందో తెలియదు, గుద్దుకుంటూ ఆగుతూ వస్తాయి కదా, అట్లా వెళ్ళిపోయాడు కిరణ్ గారు. ఇట్లా 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 వెళ్ళిపోవచ్చు. చెట్ల చుట్టూ వేడిగా ఉంటుంది, అందుకోసం స్నో మెల్ట్ అయిపోతుంది. చాలా సేపు స్నో హార్డ్ ఉంది. ఏదో సింక్ అవుతుంది, బర్రె కొమ్ములు లెక్క ఉంది. ఆర్టిక్ ఫాక్స్ లాగా డైవ్ చేద్దామని ట్రై చేసిండు, అప్పడం అయిపోయింది. స్నాక్ తినేసి ఒక మంచి నాప్ వేసి అలా మౌంటైన్స్ ని చూస్తూ కూర్చున్నాం. యాంకరేజ్ నుండి 1 గంట డ్రైవ్ ఉండే విటియర్ అనే పోర్ట్ టౌన్ కి రావాలంటే మార్నింగ్ 5 నుండి నైట్ 11 వరకే పాసిబుల్ అవుతుంది. 11 తర్వాత మార్నింగ్ వరకు టనల్ క్లోజ్ అవుతుంది. ఒక $13 పే చేస్తే 2.6 మైల్ ఉన్న నార్త్ అమెరికాలోనే లాంగెస్ట్ టనల్ నుండి మనం లోపలికి వెళ్ళవచ్చు. మంచిగా చిల్లయి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. సమ్మర్ అయినా వింటర్ అయినా మోస్ట్ యాక్సెసిబుల్ ప్లేస్ ఇన్ అలాస్కా అని ఒక షార్ట్ లో చెప్పింది ఈ ప్లేస్ గురించి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఫైనలీ మళ్ళీ కిందికి వచ్చేసినాం. ఇంకొద్దిగా వెళ్తే జీప్ దగ్గరికి వెళ్ళిపోతాం. మన వాళ్ళు జాకెట్స్ తీస్తుండ్రు, ఆటగాళ్ళు రెడీ అవుతుండ్రు. ఇక్కడ కాసేపట్లో మన స్నో సంబరాలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికైతే కాంపిటీషన్లో నిక్లెస్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు. నిక్లెస్ ఫామ్ చూస్తే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫామ్.
Come on, Nicholas, you can do it. Woo. Yes. All right, it's Streaker's turn. Hold it, mama. With the backpack, huh? అరే డ్రోన్ ఉందిరా దాంట్లో. లో యాంగిల్. సమ్మర్లో ఈ ట్రైల్ మీద సైకిల్ ఎక్కుకుంటూ వస్తారు కదా, ఆ సైకిల్ అక్కడ లాక్ చేయడానికి ఎక్కేటప్పుడు మామ పుషప్స్ బార్ అని ఒక చిన్న పుష్ ఇచ్చిన అంతే. అప్పటికెళ్ళి మనలో దూసుకుపోతున్నారు, పిచ్చెక్కిస్తాను. ఫైనలీ వాడు హెడ్తో సపోర్ట్ తీసుకున్నాడు.